జిల్లా మచిలీపట్నంలో ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సీఎం కు స్వాగతం పలికేందుకు నగర వ్యాప్తంగా భారీగా ఫ్లెక్సీలు వెలిశాయి. ఇక ముందుగా నేషనల్ కాలేజీలో మహాత్మా గాంధీకి నివాళులర్పించి అక్కడి నుంచి కోనేరు సెంటర్లోని పెయింటింగ్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అనంతరం బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ అందిస్తారు. రవిచంద్, మధు, మరి కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్ లో మచిలీపట్నం బయలుదేరి వెళ్లబోతున్నారు. అక్కడ ఈ రోజు గాంధీ జయంతి సందర్భంగా పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన మచిలీపట్నం వెళ్తున్నారు. అదేవిధంగా నగరంలో కొన్ని కార్యక్రమాలు కూడా చేపట్టబోతున్నారు. నిన్ననే ఆయన కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా కొల్లు రవీంద్ర, అదేవిధంగా మున్సిపల్ మంత్రి నారాయణ కూడా ఏర్పాట్లన్నీ కూడా పరిశీలించారు. అదేవిధంగా అక్కడ టీటీడీ కళ్యాణ మండపంలో ఒక సభ కూడా ఏర్పాటు చేశారు. మచిలీపట్నంలో చాలా రోజుల నుంచి పెండింగ్ లో ఉన్న పలు మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన పలు కార్యక్రమాలు కూడా ముఖ్యమంత్రి ఈ రోజు అక్కడ ఎవరైతే అధికారులు ఉన్నారో వారితో చర్చించబోతున్నారు. ఏదైతే హెలీప్యాడ్ కి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. మరి కాసేపట్లో ఆయన అక్కడ హెలీప్యాడ్ లో దిగబోతున్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సఫాయి కర్మచారి పారిశుద్ధ్య కార్మికులతో కూడా ముఖాముఖి కూడా అక్కడ ఏర్పాటు చేశారు. వారికి పారిశుద్ధ్య వినియోగం కోసం రక్షణ పరికరాలని కూడా అందజేయబోతున్నారు. ఆయా ప్రాంతాల్లో సీఎం ఏర్పాట్లకు సంబంధించిన పరిశీలన అంతా కూడా నిన్నే పూర్తయింది. మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు అక్కడికి వెళ్ళబోతున్నారు. స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో ఆయన పాల్గొనబోతున్నారు. ఆ తర్వాత లా కాలేజీ దగ్గర ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ లో ఆయన దిగుతున్నారు. అక్కడి నుంచి కళాశాల బయట విద్యార్థులు భారీగా స్వాగత ఏర్పాట్లు కూడా చేశారు. స్వచ్ఛత కార్యక్రమంలో పాల్గొని డంపింగ్ యార్డ్ ను కూడా ముఖ్యమంత్రి సందర్శించబోతున్నారు. టీటీడీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కూడా ఆయన పాల్గొంటారు. ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని మరలా 1:30కు ఆయన ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు. మధు, రైట్, థాంక్యూ రవిచంద్.